40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు అన్నారు. మాజీ మంత్రి విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేశారంటూ కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో అని భయపడి నిర్మాణాలు అర్థాంతరంగా ఆపేశారు అన్నారు రోజా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నేడు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా విజయవాడకి ఈ సంతకాలు చేసిన పత్రాలను తరలిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పూర్తిగా మెడికల్ కాలేజీ పైన చేసిన సంతకాలన్నీ కూడా తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కూటమి ప్రభుత్వం అని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. మరోపక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కోటి సంతకాల కార్యక్రమం ఎలా జరిగింది ఈరోజు కార్యక్రమం? ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోతుందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే దేశంలో మోడీ ప్రభుత్వం ప్రతి చోట కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలి అని చెప్పి ముందుకు వెళ్తుంటే ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం వీటిని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి దాంట్లో నుంచి కమిషన్లు తీసుకుని దోచుకుందామన్న దాంట్లో ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే మన పక్క రాష్ట్రాల్లోనే మనం చూసాం. తెలంగాణ గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని, అలాగే ఛత్తీస్గఢ్ లో గాని ప్రతి చోట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి వాళ్ళు ఏ విధంగా పరుగులు తీస్తున్నారో చూస్తుంటే ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొచ్చి దానికి అన్ని రకాల ఫండ్స్ అలాట్మెంట్ చేసి కట్టడం కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 7 ఫినిష్ చేసి మిగతావి వివిధ స్టేజ్ల్లో ఉన్నప్పుడు ఇప్పుడు 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు, సంవత్సరానికి 2 కట్టినా 10 కట్టేయచ్చు. మరి 40 ఏళ్లుగా నేను ముఖ్యమంత్రిగా చేశాను, నాకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతున్నాడని నేను అడుగుతున్నాను. అంటే కేవలం దాచుకోవడం కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే మీరు చూస్తే రోడ్లు ప్రైవేటీకరిస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చూస్తున్నారు, మున్సిపల్ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక ఆఖరికి ఇప్పుడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నాను. వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆస్తులన్నింటినీ అమ్మేసుకొని వాటిని దాచుకొని వాళ్ళు సంపద చేసుకోవడానికి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఎందుకంటే కోటి సంతకాల సేకరణ 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా జరిగింది. కోటి అనుకుంటే కోటికి పైగా 1,30,00,000 40 లక్షలకు రీచ్ అయినాయి సంతకాలు ఊరికే అలా వెళ్ళొస్తే. అంటే ప్రభుత్వం కట్టాలి మెడికల్ కాలేజీలు, ఇవి ప్రైవేట్ పరం చేయకూడదు అని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా సంతకం చేసిన విషయం కూడా వీళ్ళకి తెలిసి ఇప్పటికైనా వాళ్ళు దాన్ని విరమించుకోవాలి. చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కార్యక్రమం చేస్తానేసి మాజీ మంత్రి రోజా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.